హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. స్నాక్స్ అనగానే శనగపిండి బియ్యం పిండితోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం కదండి. అవేమీ లేకుండా పెసరపప్పు గోధుమ పిండితోటి సరికొత్తగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దాదాపుగా 20 రోజుల పైనే నిల్వ ఉంటాయి. ఈ సరికొత్త స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. ఈ పెసరపప్పును వాటర్ తోటి 2-3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి పెసరపప్పు మూలిగేంత వరకు నీళ్లు పోసుకుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు తొందరగానే నానిపోతుంది కాబట్టి గంట సేపు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత పెసరపప్పు ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పును మళ్ళీ క్లీన్ చేసుకుని వాటర్ లేకుండా చూసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పెసరపప్పు నీటిని ఎక్కువగానే పీల్చుకుంటుంది కాబట్టి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా అస్సలు నీళ్లు వేయకుండా ఇలాగే కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. వామును కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కలోంజీ గింజలను వేసుకోవాలి. కలోంజీ సీడ్స్కి బదులుగా నువ్వులు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే నేను ఈ స్నాక్స్ని కమ్మగానే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. అందుకని ఎక్కడ కారం వేయట్లేదు. మీరు కారాన్ని కానీ లేదా అల్లం పచ్చిమిర్చి ముద్దనైనా సరే వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ముందు అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గోధుమ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పెసరపప్పులో ఉండే తడి శాతాన్ని బట్టి గోధుమ పిండి పడుతుందండి. నాకైతే 1 కప్పు వరకు గోధుమ పిండి పట్టింది. మళ్ళీ ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. పెసరపప్పులో తడితోటి ఈ పిండి ముద్దను కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పిండిని వేయకుండా కొంచెం వేసుకుంటూ ఇలా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్లోకి 2-3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని 2 బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. నెయ్యి బదులుగా నూనెైనా వేసుకోవచ్చు. 2 కలుపుకునేసరికి ఇలా మెత్తని పేస్ట్లా రావాలి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకుని ఉంచుకున్న పిండి ముద్దను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను 2 లేదా 3 భాగాలుగా చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకుని వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. చపాతీలు చేసుకున్నంత తేలిగ్గా చేసుకోవచ్చండి. మీరు ఎంత పలుచగా అయితే ఒత్తగలరో అంత పలుచగా ఒత్తుకుని తీసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి నెయ్యి మిశ్రమాన్ని ఈ చపాతీ పైన వేసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు నుండి చపాతీని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. గోధుమ పిండి నెయ్యి మిశ్రమాన్ని అంచుల వరకు కూడా అప్లై చేసుకున్నట్లయితే ఇలా చక్కగా అతుక్కుపోతాయి. ఇప్పుడు ఈ రోల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా 1/2 ఇంచ్ మందంలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రోల్ మధ్యలో గోధుమ పిండి నెయ్యి అప్లై చేసుకున్నాం కదండి. మళ్ళీ రోల్ చేసుకునేటప్పుడు అతుక్కోకుండా ఉండడం కోసం పై భాగంలో కొద్దిగా పొడి పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మళ్ళీ ఒక్కసారి ఒత్తుకుని తీసుకోవాలి. వీటిని ఇలా రోల్ చేసుకునేటప్పుడే పొరలన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయండి. అలాగే వీటి మధ్యలో మనం నెయ్యి గోధుమ పిండి పెట్టుకున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ పొరలన్నీ ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఇలా అన్నిటినీ రోల్ చేసుకున్న తర్వాత వీటిని నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు పొంగకుండా ఉండడం కోసం ఇలా ఫోర్క్ తోటి చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని రోల్ చేసుకుని చిన్న ముక్కలుగా ఒత్తుకుని ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దలను నూనెకి సరిపడా వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు గోధుమ పిండితో చేసిన ఈ చెక్కలు లోపల వరకు బాగా ఫ్రై అవ్వాలంటే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా రంగు మారగానే ఆయిల్లో నుంచి బయటకు తీసుకోండి. బయటకు తీసిన తర్వాత మరి కొంచెం రంగు వస్తాయి.
ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్ని ఎయిర్టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా 20 రోజుల పైనే నిలవ ఉంటాయి. వీటిని మీరు ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే పైభాగంలో కొద్దిగా చాట్ మసాలాని కానీ లేదా ఆమ్చూర్ పౌడర్ని కానీ స్ప్రింకిల్ చేసుకునైనా సరే తీసుకోవచ్చు. ఈసారి స్నాక్స్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.